భూమిలో మొక్కల్ని నాటిన తర్వాత మిడతలు, చెక్క పురుగులు వాటిని పాడు చేస్తూ ఉంటాయి. దాంతో మొక్కలు చనిపోతాయి. దానికి మనం మందులు రోగారు, క్యూరక్రాన్ అని స్ప్రే చేస్తూ ఉంటాం. కానీ మిడతలు స్ప్రే చేసినప్పుడు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి లేదా గట్ల వద్ద కలుపు మొక్కల మీదకి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ వస్తాయి. అదే చెక్క పురుగుల విషయానికి వస్తే ఆ స్ప్రేకి లిక్విడ్ పవర్ అనేది దాని ఒంటి మీద ఉన్న లేయర్ ని ఏమీ చేయలేవు. అందుకు మనం ఏం చేయాలంటే 1 ఎకరాకు 10 కేలు బియ్యం తీసుకోవాలి. రాత్రంతా వాటిని నానబెట్టుకోవాలి. పొద్దున్నే ఆ నీటిని వడగట్టుకొని బాగా నానే బియ్యాన్ని నూకలయ్యేలాగా నలుపుకోవాలి. ఆ బియ్యంలో 2 ప్యాకెట్లు క్రూజర్ పొడిని కలుపుకొని పొలం మొత్తం కూడా చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ చెక్క పురుగులు గాని, మిడతలు గాని ఆ నూకల బియ్యం తినడం వల్ల అవి చనిపోతాయి. బియ్యం రాత్రంతా నానబెట్టడం వల్ల ఆ మురుగుడు వాసనకి మిడతలు, మక్కెలు పురుగులు వాటి వద్దకి వస్తాయి. ఈ క్రూజర్ ని నీటిలో కలిపి నాటిన మొక్కల వద్ద డ్రెంచింగ్ చేయడం ద్వారా వేరు పురుగుల నుండి కూడా మనం పంటని కాపాడుకోవచ్చు. ఇదే క్రూజర్ తో మనం సీడ్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా విత్తన వ్యాధుల నుంచి మనం కాపాడుకోవచ్చు.